హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి. మటన్ ఫ్రై మనం టేస్టీగా ఎలా చేసుకోవచ్చో, మంచిగా కొంచెం అన్నంలో ఒక ముక్క మటన్ కర్రీ వేసుకొని ఎలా అంటే టేస్ట్ అంటే ఫ్రై అండి ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను. దయచేసి చూడండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మా మై తెలుగు డాన్సర్కి మీరు సపోర్ట్ ఇవ్వండి అందరూ ప్లీజ్. మటన్ అయితే నేను ఒక 4 times కడిగానండి. చాలామంది ఏమంటారంటే కడిగితే రుచి పోద్దని అంటారు. నేను మాత్రం నాకు ఇట్లా అలవాటు, అంటే మనకేమి కాకుండా మంచిగా ఫ్రీగా మోషన్స్ ఇంకేం కాకుండా ఉండాలంటే నేనైతే 4 times కడుగుతానమాట. ఇదిగోండి ఇలా అయితే మొత్తం కడిగేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం పేస్ట్, తర్వాత కొంచెం కారం, అంటే మనకు కారం ఉండాలంటే కొంచెం కారం, తర్వాత కొంచెం సాల్ట్, ఇట్లా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్, దీంట్లోనే కొంచెం మసాలా కూడా వేసేసుకోవాలండి. మసాలా కూడా వేస్తాను చూడండి. ఆల్రెడీ కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, అంటే ఫ్రై అంటే ఏంటంటే ఉట్టిగా నూనెలో ఏం చేసేటట్టే ఉండకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అండి. చూస్తూ ఉండండి. కడాయి పెట్టానండి. మటన్ ఫ్రై ఓన్లీ కొంచెం పావు కేజీ తెచ్చాడు మా హస్బెండ్. పావు కేజీ ఫ్రై చేసుకోవడానికి మనం మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఆల్రెడీ పెట్టేస్తున్నాను. దీంట్లో కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి టేస్ట్గా ఉండడానికి. పసుపు, కారం, ఉప్పు, సాల్ట్, అల్లం పేస్ట్ వేసాం కదా. కొంచెం మసాలా కూడా వేసుకోవాలి. అదేం మసాలా అండి? గరం మసాలా, ధనియాలు, ఇలాచి, లవంగ, పట్ట, గసాలా ఇవన్నీ కలిపిన మసాలా అనమాట. ఇవన్నీ వేసేస్తాం కదా. ఇలా మొత్తం కలుపుకోవాలి. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టుకున్నా ఇంకా చాలా బాగుంటుందని. కాకపోతే మా పిల్లలకి లంచ్ అవర్ అవుతుంది కాబట్టి గబగబా చేసేస్తున్నాను. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని టేస్టీగా ఉండాలి. ఇప్పుడు కొంచెం ఈ పుదీనా ఉంది కదా, ఈ పుదీనా కూడా దీంట్లో కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది, అంటే మనకి స్మెల్ రాదనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఈ పుదీనా కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. కొంచెం వేసుకోవాలండి పుదీనా, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ కరివేపాకు కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. మన కొలెస్ట్రాల్ కూడా రాదు. ఇదిగోండి కొంచెం ఇలా పసుపు వేసేసుకోవాలి. మళ్ళీ కొంచెం లైట్గా అంతొద్దు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత మనం ఇది కొంచెం వేగాలి. రెడ్ కలర్, బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్, అప్పుడు మనం ఇది వేయాలన్నమాట. దాని ఉల్లిగడ్డలు చూడండి ఇట్లా వేగనియాలన్నమాట. ఉల్లిగడ్డలు ఇలా వేగనివ్వాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇలా వేగనివ్వాలి. ఇలా వేగినాయి కదా చూడండి. ఇలా వేగనిచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే కలిపినామో మటన్ కర్రీ ఫ్రైకి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఇది రావాలి కదా. ఇలా కలిపేసుకొని ఫ్రై కదండి, ఊక కలుపుతూ ఉండాలి. లేకపోతే మాడిపోతూ ఉంటుంది అనమాట. ఒకవేపు ఉడుకుద్ది, ఒకవేపు ఉడకదు. ఫ్రై కాబట్టి 10 minutesకి ఒకసారి కలుపుతూనే ఉండాలి. నీట్గా రావాలంటే ఇంకెంతసేపు కలపాలండి? ఇట్లా నీట్గా ఇంకా రావాలంటే ఒక 10 minutesకి ఒకసారి కలుపుతూనే ఉండాలి. 1 hour కావాలి కర్రీ. మటన్ కర్రీ అంటే తొందరగా ఉడకదు, 1 hour దాకా ఉడికివేయాలి. మటన్ ఫ్రై అండి. ఊకని మధ్యలో ఒక 3 times కలిపాను. ఇవ్వండి మటన్ ఫ్రై ఇట్లా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకి అంత నల్లగా కాల్చుకోవచ్చు, మన ఇష్టము. నల్లగా కాల్చుకోవచ్చు, కొంచెమే లైట్గా కూడా కాల్చుకోవచ్చు. ఇలా మధ్యలో ఊక కలుపుతూ ఉండాలి. చూడండి మటన్ కర్రీ కాదు, ఫ్రై. చూడండి ఎంత బాగా వచ్చిందో మటన్ ఫ్రై. మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. చూడండి కొంచెం మా బాబుకి టేస్ట్ చూడమని కొంచెం పెట్టాను. ఇలా కలుపుతూ బాగుంది. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ గ్యాప్లో ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి డైలీ ఫాలో అవుతుండని మంచి కంటెంట్లు వస్తూనే ఉంటాయి. ఫ్రై అయిపోయిందండి. మనం ఇంకా నల్లగా చేసుకుంటే బాగుంటుందండి, చేదుగా ఉంటుంది. ఇప్పుడు దించేస్తున్నాను కదా, కొత్తిమీర వేస్తున్నాను. ఇగో చూడండి అయిపోయింది ఫ్రై. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, నోరు ఊడిపోయేటట్టుంది. చూడండి అంటే ఇది కొంచెం చీకటిగా ఉంది, మాకు లైట్ లేదు. ఇది చూడండి ఇలా చాలా చక్కగా. ఇగో చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో. మీరు ఈ వీడియోని చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు నోరు ఊడిపోతుంది. కొత్తిమీర వేసుకొని ఇలా వేసుకొని ఆల్రెడీ మనం మసాలా వేసేస్తాం కదా. ఇంకా నల్లగా కాల్చుకోవచ్చు అండి, కాకపోతే మనకు టేస్ట్ ఉండదు. ఇంత చాలు. మనం అన్నంతో కలుపుకొని తినాలంటే ఇంతే కాల్చుకోవాలి. ఇది మా బాబుకి చాలా నోరు ఊరిపోతుంది అనమాట. మా బాబుకి టేస్ట్ చూడడానికి నేనైతే నోట్లో అయితే ఒకటి పెడుతున్నాను. మా బాబుకి టేస్ట్ చూడడానికి ఒకటి నోట్లో పెడుతున్నాను. ఇది తింటున్నానా? ఓకే. మా వీడియో మొత్తం చూడండి. ఇది మటన్ ఫ్రై. ఇది మొత్తం మా ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి. ఇలా టేస్టీగా మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూడండి. దయచేసి మా ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ప్లీజ్ మా మైక్ తెలుగు డాన్సర్కి మీ అందరి సపోర్ట్ ఉండాలండి. ప్లీజ్ మీరు సపోర్ట్ ఉంటేనే మాకు వాచ్ అవర్ కంప్లీట్ అవుతుంది. 3 years నుండి కష్టపడి చేస్తున్నాము, వాచ్ అవర్ కంప్లీట్ కావట్లేదు. వీడియో ఎలా నచ్చిందో ఒకసారి కామెంట్లో చెప్పండి. వీడియో ఎలా అనిపించిందో, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం వీడియోని చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి వెళ్ళిపోండి. థ్యాంక్స్.